నెల్లూరు సిటీ నియోజకవర్గ ఉత్తమ కార్యకర్తలతో సమావేశమైన నారా లోకేష్. రామవరం రాజుపాలెం రహదారి అడుగుకో గొయ్యి గజానికో గుంత పాటంశెట్టి సూర్యచంద్ర. వైభవంగా లక్ష్మీ సహస్రనామం విష్ణు సహస్రనామ పారాయణ. వినూత్న రీతిలో చెండుపాటి శ్రీకాంత్ జన్మదిన వేడుకలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మారుమూలనున్న రహదారులు సైతం అభివృద్ధి చేయడం అభినందనీయమని, రామవరం నుండి రాజుపాలెం వరకు ఉన్న ఆర్ఎన్పి రహదారి నిర్మాణం కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చేపట్టాలని పాటంశెట్టి సూర్యచంద్ర పాలకులను అధికారులను కోరారు. రామవరం నుండి రాజుపాలెం వరకు 15 కిలోమీటర్ల ఆర్ఎన్పి రహదారి నిర్మాణానికి 2022వ సంవత్సరంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టిన రోడ్డు నిర్మాణం నత్తనడకన సాగిందని, 20% పనులు కూడా పూర్తి చేయలేదని, కూటమి ప్రభుత్వం ద్వారా ఈ రహదారికి మోక్షం లభిస్తుందని గత సంవత్సర కాలంలో ప్రజలు ఎదురు చూస్తున్న నేటి వరకు రహదారి నిర్మాణ పనులు మొదలు పెట్టలేదని సూర్యచంద్ర ఆరోపించారు. పాటంశెట్టి సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గం సామాజిక ఉద్యమకారుణ్ణి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి శ్రీ నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు సహకారం వల్ల ఎన్నో ప్రాంతాల్లో మరి మారుమూలలో ఉన్నటువంటి రోడ్లు కూడా అభివృద్ధి చెందాయి. మా జగ్గంపేట నియోజకవర్గంలో రాజుపాలెం నుండి రామవరం వరకు 15 కిలోమీటర్లు రోడ్డు గత 2022వ సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం ఈ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి మరి నత్తనడకలాగా రోడ్డు అభివృద్ధి పనులు చేయడం జరిగింది. రాజుపాలెం నుంచి రామవరం వరకు ఉన్న 15 కిలోమీటర్ల రోడ్డు కూడా అడుగుకోబోయి గజానుకోబోయి గింత కింద ఈ రకం ఉన్న పరిస్థితి. మరి ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఇక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. తక్షణం మరి ప్రభుత్వం స్పందించి ఈ రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పేసి ఈ యొక్క బాధితులందరి పక్షాన కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోడ్డు సుమారు 4 నియోజకవర్గాలకు కనెక్షన్ చేసే రోడ్డు. ఇలా పిఠాపురం, పెద్దాపురం, ప్రతిపాడు, జగ్గంపేట నియోజకవర్గాలు కనెక్ట్ చేసే రోడ్డు చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉంది. ప్రజలందరూ కూడా మరి వాహనాలు రిపేర్ వస్తా ఉన్నాయి. అంతేకాకుండా ఈ ప్రమాదాలు జరిగి కాళ్ళు చేతులు ఇరిగిపోయి ప్రమాదాల్లో ప్రాణాలు పోయిన పరిస్థితి కూడా ఎంతో దారుణంగా ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. కూటమి ప్రభుత్వం వెంటనే దయచేసి రాజుపాలెం నుంచి రామవరం వరకు ఉన్న రోడ్డుని తక్షణం నిర్మించాలని చెప్పేసి ప్రజలందరి పక్షాన కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రామవరం రాజుపాలెం రోడ్డు వెంటనే, రామవరం రాజుపాలెం రోడ్డు వెంటనే కూటమి ప్రభుత్వం స్పందించాలి. కూటమి ప్రభుత్వం స్పందించాలి. దయచేసి కూటమి ప్రభుత్వం పెద్ద మనసుతో ఈ రామవరం రాజుపాలెం రోడ్డుని తక్షణం నిర్మించి యాక్సిడెంట్లు జరగకుండా ప్రజల్ని కాపాడాలని చెప్పేసి ప్రజల పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత సంవత్సరం నుంచి అనేక ఫిర్యాదులు చేసి అనేక సార్లు అధికారులు చెప్పినా సరే నేటి వరకు ఈ రోడ్డు మీద ప్రభుత్వం దృష్టి పెట్టిన పరిస్థితి. మరి త్వరలో
ప్రభుత్వం ఈ రోడ్డు నిర్మాణ పనులు మొదలు పెట్టకపోతే రామవరం నుంచి రాజుపాలెం వరకు సంబంధిత గ్రామ ప్రజలందరితో కూడా పాదయాత్ర చేసి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా ప్రజా నిరసన కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మరి ఎంత దారుణంగా ఉందో చూడొచ్చు. మరి ఇటువంటి రహదారి ఇక్కడ ఒక చోటే కాదు, 15 కిలోమీటర్లు కూడా ఇదే రకమైన పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మరి అనేక సార్లు ఫిర్యాదులు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలోని ఈ రోడ్డు తొందరగా నిర్మాణం చేయండి అని ఫిర్యాదులు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో కూడా సంవత్సరం నుంచి కూడా అనేక సార్లు ఆర్ఎండ్బి అధికారులకి, జిల్లా కలెక్టర్ గారు కూడా ఫిర్యాదులు చేసినా సరే పట్టించుకోని కారణంగా ఈ రోజు అందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రామవరం రాజుపాలెం రోడ్డు వెంటనే, రామవరం రాజుపాలెం రోడ్డు వెంటనే. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీ చెన్నుపాటి శ్రీకాంత్ జన్మదినం సందర్భంగా విజయనగరం జిల్లా ప్రెసిడెంట్ పివి రమణ ఆధ్వర్యంలో ఈ రోజు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి కుసుమ హరనాథ్ ఓల్టేజ్ హోంలో వృద్ధులకు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, అలాగే ఇటువంటి మంచి కార్యక్రమాలు మరెన్నో మేము చేయాలని సదా దేవుణ్ణి కోరుకుంటూ మరి యొక్క చెన్నుపాటి శ్రీకాంత్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా ప్రెసిడెంట్ మరియు విజయనగరం శ్రీకాకుళం జిల్లాల సమన్వయకర్త మరియు జి భాస్కర్ రావు వైస్ ప్రెసిడెంట్, బి కిషోర్ సెక్రటరీ, విజయ్ జాయింట్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు వార్మిల్లి వెంకటరమణ. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా విజయనగరం జిల్లా ప్రెసిడెంట్ కమ్ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల ఇన్ఛార్జిని. ఈరోజు మన వ్యవస్థాపకులు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా స్థాపించిన డాక్టర్ చెన్నుపాటి శ్రీకాంత్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ మన విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి కుసుమ హరనాథ్ ఓల్డేజ్ హోమ్ వారికి అల్పాహారం ఇవ్వడం జరిగింది. అలాగే మా చైర్మన్ గారు ఆయుధ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని తెలియజేసుకుంటూ విజయనగరం హ్యూమన్ రైట్స్ బాడీ మెంబర్స్ అండి. యుజాసహస్కృతేన సహసా సహస్రత లక్ష్మీనారాయణాభ్యాం నమో నమః. పురుషో వై నారాయణ కామయత ప్రజా సృజేతి నారాయణాత్ ప్రాణో జాయతే మనుస్సర్వేంద్రియ. కొంతమంది ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారని, వారిని తప్పించడం కోసం ఈరోజు ఒకరిద్దరు అమాయకులను కూడా బలవంతంగా ఒప్పించి అరెస్టు చేశారనేది మాకున్న సమాచారం. ఏదేమైనా ఇది చాలా దురదృష్టకరం. గతంలో ఇదే కూటమి పార్టీకి సంబంధించిన పత్రికలు ఎన్నికలకు ముందు, ముఖ్యంగా 2024 ఎన్నికలకు 2 నెలల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లడం కోసం ఈ రాష్ట్రం డ్రగ్స్కి అడ్డాగా మారిందని, ఒక కంటైనర్లో వచ్చింది డ్రగ్సే అని, 49 నమూనాలు పరీక్షిస్తే కొకైన్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఒక ప్రముఖ పత్రికలో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం చేస్తూ ఆ రోజు ప్రచారం చేయడం జరిగింది ఎన్నికలకు ముందు. అంతేకాకుండా
కంటైనర్లో వచ్చింది డ్రగ్స్ అని ప్రచారం చేయటమే కాకుండా రాష్ట్రం అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాల అడ్డా అని 2023 మార్చి 2024 మార్చి 23వ తారీఖున ప్రచురించి ఈ విధంగా ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత 2024 మార్చి 22న ఎన్నికల తరుణంలో భారీగా రాష్ట్రంలోకి డ్రగ్స్ అని ఈనాడు పత్రికలో ఒక కథనం. ఈ విధంగా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు ఆ పార్టీకి అనుగుణంగా ఉన్న పత్రికల్లో టీవీల్లో గత ప్రభుత్వం పైన అనేక రకాలుగా బురద జల్లడం జరిగింది. కానీ ఈరోజు ఎన్నికలకు ముందు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఇలాంటి కార్యకలాపాలు లేకుండా పూర్తిగా నివారిస్తామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమిలో ఉన్న వారి భాగస్వాముల నాయకులు కానీ చెప్పడం జరిగింది. ఈరోజు ఆ దిశగా ఎక్కడా కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు కనపట్టలేదు. కానీ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎవరైతే ఈ గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తా ఉన్నారో వారందరికీ కూడా ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించి వారిని కౌన్సిలింగ్ చేసి ప్రత్యామ్నాయ పంటలకు సాగు చేసుకునేందుకు అన్ని రకాలుగా కూడా ప్రభుత్వ సహాయ సహకారాలు అందించి గంజాయి సాగుని చాలా వరకు కూడా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా చాలా వరకు కూడా గంజాయి సాగుని అరికట్టడం జరిగింది. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఎందుకని అంటా ఉంటే ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు కూడా అధికారంలో ఉన్నప్పుడు స్వయంగా విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ఆనాటి ఇద్దరు మంత్రులు కూడా విశాఖపట్నం జిల్లాలో డ్రగ్స్ కానీ గంజాయి వల్ల కానీ ఈ వ్యవస్థలన్నీ కూడా విద్యార్థులందరూ కూడా పాడైపోతున్నారని 2014లో అప్పుడు టీడీపీ వారే వీడియో కెమెరాల సాక్షిగా మీడియా ద్వారా కూడా ఆనాడు చెప్పడం జరిగింది. అలాంటి పరిస్థితుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఒకవైపు ఈ ఎవరైతే ఈ గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఫెడ్లర్స్ ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు చెక్ పోస్టుల దగ్గర తనిఖీలు చేస్తూ వారిని కట్టడి చేయడంతో పాటు వారిని కౌన్సిలింగ్ చేసి నివారించడంతో పాటు ఒకవైపు ఎవరైతే సాగు చేసేవారు ఉన్నారో సాగు చేసేవారికి ప్రత్యామ్నాయం చూపించి ఈరోజు దాన్ని పూర్తిగా నివారించడం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఈ 12 నెలల కాలంలోనే ఈ పార్టీలకి ఈ కూటమి ప్రభుత్వానికి బాకాలు ఊదే పత్రికలు అసలు రాష్ట్రంలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ లేవనుకునే విధంగా ఈనాడు ఈరోజు ముఖ్యంగా ఒక ప్రముఖ పత్రికల్లో పెద్ద ఎత్తున బ్యానర్ ఐటమ్ రాయటం జరిగింది. ఇదే పత్రికలో ఈరోజు మనం చూసాం. ఈరోజు ఒక ప్రముఖ పత్రికలో ఈనాడు పత్రికలో బ్యానర్ ఐటమ్ కింద రాష్ట్రంలో గంజాయి లేదు అని ఈరోజు ఈ ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతూ ఒక కథనం రాయటం జరిగింది. మరి నిన్న కాక మొన్న విశాఖపట్నంలో దొరికిన కొకైన్ సంగతి ఏంటి? ఈరోజు అదే పత్రికలో 2024 మే 28వ తారీఖున గంజాయి స్మగ్లర్ల బరితెగింపు, డిఎస్పీని జీపుతో గుద్ది పరారు, వెంటబడి పట్టుకున్న పోలీసులు. అదే పత్రికలో 28 మే 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పత్రికలో రాసిన కథనం. 8 అక్టోబర్ 2024 టోల్ గేటుని ఢీకొట్టి దూసుకెళ్లిన గంజాయి గ్యాంగ్. అదే పత్రికలో 8 అక్టోబర్ 2024 టోల్ గేటుని ఢీకొట్టి దూసుకెళ్లిన గంజాయి గ్యాంగ్, వెంటబడి పట్టుకున్న డిఆర్ఓ అధికారులు. అదే పత్రికలో ఈ సంవత్సరం జనవరి 20వ తారీఖున 2025 జనవరి 20వ తారీఖున గుంటూరులో కొకైన్ కలకలం. అదే పత్రికలో 21 జనవరి 2025 గంజాయి కలకలం. అదే పత్రికలో చిలకల్లు చెక్ పోస్టు వద్ద 218 కిలోల గంజాయి స్వాధీనం.
19 అక్టోబర్ 2024న కుప్పం కేంద్రంగా గంజాయి గుప్పు, కుప్పం కేంద్రంగా స్వయంగా ముఖ్యమంత్రి గారి ప్రాతినిధ్యం వస్తున్న నియోజకవర్గం కుప్పం కేంద్రంగా గంజాయి గుప్పు 23 నవంబర్ 2024న సంస్కృత వర్సిటీలో గంజాయి సాగు, వెచ్చలివిడిగా గంజాయి వినియోగం అదే పత్రికలో. జూలై 14, 2024న టీడీపీ నేత గంజాయి సాగు. 27 ఆగస్టు 2024న విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో 1362 కిలోల గంజాయి స్వాధీనం, అంటే సుమారు టన్నున్నర గంజాయి స్వాధీనమని అదే పత్రికలో ఈ కథనం రావడం జరిగింది. 3/12/2024న అంగట్లో గంజాయి చాక్లెట్లు, అంటే గంజాయిని పేస్ట్గా చేసి చాక్లెట్లలో చేసి పిల్లల్ని దానికి ఆ బాన్సులు చేయడం కోసం చాక్లెట్లో కూడా గంజాయి కలిపి చేస్తున్నారని అదే పత్రికలో కథనం రావడం జరిగింది. ఏది ఏమైనా ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం డ్రగ్స్కి, గంజాయికి, మాదవ ద్రవ్యాలకి అడ్డాగా మారిందనేది వాస్తవం. పూర్తిగా గంజాయిని కానీ, గంజాయి సాగును కానీ, గంజాయి సరఫరాను కానీ, గంజాయి వాడకాన్ని కానీ నిర్మూలించడంలో, నివారించడంలో ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. అదేవిధంగా ఈరోజు ఎవరైతే ఈ గంజాయి సాగులో కానీ, గంజాయికి సంబంధించి మొన్న గత 10 రోజుల క్రితం విశాఖపట్నం జిల్లాలో కూడా ఒక సంఘటన జరిగినప్పుడు ఎవరైతే కూటమి పార్టీలో ఉన్న, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది దాన్ని బయటికి రాకుండా కప్పిపుచ్చుకున్న మాట వాస్తవం కదా. అంతేకాకుండా పోర్టులో గత ప్రభుత్వ హయాంలో పోర్టులో వేలాది టన్నుల మత్తు పదార్థాలు దొరికినాయని దుష్ప్రచారం చేసిన ఈ పార్టీ నాయకులందరూ కూడా మీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అది గంజాయి కాదని, చివరికి అది ఈస్ట్ అని మీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే తేల్చిన దాన్ని కప్పిపుచ్చి ఈరోజు మేము మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి నిర్మూలించామని ఈరోజు బాకాలు ఊదుకుంటూ ఉన్నారు. ఏది ఏమైనా చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొని ఎవరైతే ముఖ్యంగా యూనివర్సిటీలో, నిన్న కూడా ఒక యూనివర్సిటీలోని, ప్రభుత్వ యూనివర్సిటీలో రాయటం జరిగింది, కానీ మాకున్న సమాచార ప్రకారం అది ప్రభుత్వ యూనివర్సిటీకి సంబంధించిన ప్రాంగణం కాదు, ఒక ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించిన ప్రాంగణంలో దొరికింది. ఆ విద్యా సంస్థ యొక్క క్రెడిబిలిటీని లేకపోతే వారిని కాపాడటం కోసం ఈరోజు దుర్మార్గంగా ఆ నెపాన్ని ఒక ప్రఖ్యాత ప్రభుత్వ యూనివర్సిటీ పైన, యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన విధంగా చిత్రీకరించడం కూడా చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ ఈ తప్పుడు కథనాలతో తప్పుదో పట్టించే కార్యక్రమాలు కాకుండా నిష్పక్షపాతంగా ఈ గంజాయిని, ఈ డ్రగ్స్ని ఈ రాష్ట్రంలో కంట్రోల్ చేయాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మొన్న దొరికిన కొకైన్ సంఘటనకు సంబంధించి కూడా, మొన్న ఏదైతే జరిగిందో దాంట్లో కూడా ఈరోజు అసలైన దోషుల్ని తప్పించి ఈరోజు అమాయకుల్ని ఇరికించే ప్రయత్నం చేస్తా ఉన్నారని మాకున్న సమాచారం. దాన్ని కూడా ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇకనైనా ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు సెల్ఫ్ సర్టిఫికెట్లు మానుకుని నిష్పక్షపాతంగా, నిజాయితీగా ఈ డ్రగ్స్కి నిర్మూలన కృషి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పూర్తిగా, ఎందుకంటే మనకి పత్రికలు ఉన్నాయి, టీవీ ఛానల్స్ ఉన్నాయని ఉద్దేశంతో తప్పుని ఒప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్న మాట మనందరికీ కూడా తెలిసిన విషయమే. దానికి ఉదాహరణే ఈరోజు మనం ఎక్కడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుకూల మీడియాలో కాదు, స్వయంగా ఏదైతే ప్రధాన పత్రికలో బ్యానర్ ఐటమ్ కింద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ కూడా
మేము చెరిపేశాం, మేము పూర్తిగా చేసామని చెప్పిన అదే పత్రికలో మనం ఈరోజు ఈ కథనాలన్నీ కూడా చూసాం. నిన్న కాక మొన్న విశాఖపట్నంలో 25 గ్రాములు, ఎప్పుడు కూడా లేనట్టు విధంగా 25 గ్రాములు కొకైన్ పట్టుకోవడం జరిగింది. గుంటూరులో కావచ్చు. అది అంతేకాకుండా మనం నిన్న మొన్న పేపర్లో కూడా చూసాం. రాజమండ్రిలో విచ్చలవిడిగా రాజమండ్రికి సంబంధించిన కళాశాలల ప్రాంగణాల దగ్గరలో ఈ డ్రగ్స్ ని, అదేవిధంగా కొన్ని డ్రగ్స్ కు ఉపయోగపడే కొన్ని రకాల మెడిసిన్స్ కూడా విరివిగా మందుల దుకాణాల్లోనే కూడా అమ్ముతున్నారని మనం నిన్న కొన్ని ప్రధాన పత్రికల్లోనే మనం చూడటం జరిగింది. అంతేకాదు నకిలీ మందులు కూడా ఈ డ్రగ్స్ రూపంలో ఉపయోగించడం, నకిలీ మందులు కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సప్లై చేస్తున్నారని మనం ఆ కూటమి పార్టీకి సంబంధించిన అనుకూల మీడియాలోనే కూడా మనం చూడటం జరిగింది. కాబట్టి ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారు దీనిపైన చర్య తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ డ్రగ్స్, మారక ద్రవ్యాల వ్యాపారస్తుల కబంధ హస్తాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువతని కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం.